ఈరోజు నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు? ఏ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు? ఎక్కడ బాధ కష్టమని ఎవరెవరితో చెప్పుకొని తిరుగుతున్నావు? ఒక్కసారి నా ప్రియ దైవజనమా మోకాలేసి ఆయన వాక్యం ధ్యానించి, అయ్యా నువ్వు అన్నావు కదా తండ్రి, అయ్యా నువ్వు నమ్మిన ఎడల నా మహిమని చూస్తావని నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు జవాబు పొందుకుంటాను. నువ్వు అన్నావు కదా నాయన, నీ మాట కదా తండ్రి. ఈరోజు నా కుటుంబంలో ఒక మాట సెలవివయ్యా. నా కుటుంబ స్థితిగతి మారిపోవాలి అయ్యా. నా జీవితంలో ఒక మాట సెలవివయ్యా. మా జీవితం మారిపోవాలి. ఈ వ్యాధి రోగానికి ఒక సెలవివ్వు తండ్రి. ఒక మాట పలకయ్యా. స్వస్థత కలుగునుగాక అని ఒక మాట పలకయ్యా. పలకంగానే నీకు స్వస్థత కలుగుతుంది. నాకు విడుదల కలుగునుగాక. బంధకంలో పడి ఉన్నానయ్యా. బంధించబడిన స్థితిలో ఉన్నాను. ఈ తాగుడు వ్యసనము, ఈ విభచార వ్యసనము అయ్యా, ఈ లోక సంబంధమైన వాటి కొరకు నేను పరిగెత్తున్నాను. ఒక్క మాట సెలవయ్యా. నీ పరిశుద్ధ ఆత్మతో నింపండి నాయన. అయ్యా నేను నీ కొరకు జీవిస్తాను. ఒక మాట నా బ్రతుకు సెలవివ్వవా? ఒకసారి నన్ను దర్శించవా? ఒకసారి నాతో మాట్లాడవా? నీ ఒక్క మాట చాలయ్యా నన్ను బ్రతికించడానికని. ఈరోజు నువ్వు గోజరాడగలిగితే, ఆయన పాదాల మీద పడగలిగితే, మోకరించగలిగితే, ఆ తండ్రి కరుణావాత్సల్యత కలిగిన దేవుడు. నువ్వు ప్రార్థిస్తే, కన్నీటితో ప్రార్థిస్తే ఆయన పరలోకపు గమని కదిలిపోతుంది. పరలోక దూతలంతా నీ జవాబు కొరకు దేవుడు సెలవిస్తాడో ఒక మాటని ఎదురు చూస్తుంటది. నా ప్రియ దైవజమ, ఎందుకు కృంగుతున్నావు? ఎందుకు కృషించిపోతున్నావు? ఎందుకు నలిగిపోతున్నావు? ఎందుకు నా బ్రతుకు ఇంతని నిన్ను చుట్టూ ఒక కంచె వేసుకుంటున్నావు? ఆ కంచెనిచ్చి బయటికి రా. సియోను కుమారి, నీ ధూళి దులుపుకో. నీ ధూళి దులుపుకొని బయటికి రా అని చెప్పిన సర్వశక్తి మంత్రుడు ఈరోజు నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు ఎక్కడ కూర్చున్నావో నువ్వు అను, అయ్యా సాతాను దగ్గర నువ్వు అను, నా దేవుడు సజీవుడు. నేను 7 మార్లు పడినను ఆయన నన్ను లేవనెత్తుతాడు. నేను చీకటిలో కూర్చున్నాను, నా దేవుడు నాకు వెలుగై వస్తాడు. నా దేవుడు గొప్ప వెలుగైన దేవుడు. నా దేవుడు సజీవుడు. నా దేవుడు ప్రార్థనకు చెవియొగ్గే దేవుడు. నా ప్రార్థన ఆలకించే దేవుడు. నా దేవుడు నన్ను చూసే దేవుడు. నా హృదయ వాంఛలు తెలుసు, నా కష్టాలు తెలుసు, నా కన్నీరు తెలుసు అని ఆయన దగ్గర నువ్వు మొరపెట్టగలుగుతున్నావా? నా ప్రియ దైవజనమా, మొరపెట్టు. మనుషుల దగ్గర అడిగి అలసిపోయావా? మనుషులతో నీ బాధలు చెప్పుకుంటే వాళ్ళు వెనకాల నవ్వుతారు, నీకు ఆదరించరు. కానీ నువ్వు కలిగిన దేవుడు ఎవరు తెలుసా? ఆదరణకర్త. ఆయన నోటి మాట ఎలాంటిదో తెలుసా? ఆయన నోరు తెరిసి ఒక మాట పలుకుతే సృష్టి యావత్తు ఆయనకు లోపడుతుంది. నీ స్వరము సృష్టి యావత్తు ఆయనకు లోపడుతున్నప్పుడు నిన్ను ప్రేమించి తన రూపంలో, తన స్వరూపంలో, తన పోలికలో తనలాగా నిన్ను నిర్మించుకొని, మట్టికి జిగట మట్టి అండి మనము, పనికిరాని మట్టి, మట్టిలో కలిసిపోయే ఈ మట్టిని కూడా ఆయన ఊపిరి, విలువైన ఊపిరినిచ్చి ఆయన లేవనెత్తి ఒక సైన్యంగా మలచుకొని తల్లి గర్భంలో రూపింపక మునిపే నువ్వు పిండగా ఉన్నప్పుడే నీకు పేరు పెట్టి నీకు జనాలకి, సర్వలోకానికి నేను ప్రవర్తగా నిర్మించిన ఆ సర్వశక్తి ప్రణాళిక నుంచి నువ్వు ఎక్కడ తప్పిపోయావు? ఎవరు నిన్ను దొంగలించారు? ఏ సాతాను అపవాది నిన్ను దేవుడు సన్నిధించి ఈడ్చుకుపోయిందని ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకోవా? ఒక్కసారి దేవుడితో అడగవా? ఎందుకు నీ మోకాలు వంగట్లేదు? ఎందుకు నువ్వు మనుషుల దగ్గర వెళ్ళి మాట్లాడుతున్నావు? దేవుడితో ఎందుకు భయపడుతున్నావు? దేవుళ్ళ భయభక్తి కలిగి ఉంటే జీవ సాధనము, దేవుని వాక్యం సెలవుస్తుంది. ఆయనలో భయభక్తి కలిగిన వాళ్ళు జీవ సాధనాన్ని పొందుకుంటారు, జీవాన్ని పొందుకుంటున్నారు. ఆయనకు దీర్ఘాయుష్ ఇచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, నిన్ను పోషించే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, సమస్తం ఆయన చేతిలో ఉంది.